ఒక ప్రైమరీ టీచర్ వాళ్ళ పిల్లలందరికీ ఒక టెస్ట్ పెడుతుంది. ఆ టెస్ట్ బుక్స్ కరెక్ట్ చేయడానికి బుక్స్ అన్ని ఇంటికి తీసుకెళ్లి కరెక్షన్ స్టార్ట్ చేస్తుంది. అలా చేస్తుండగా సడన్ గా ఆవిడ ఫేస్ డల్ అవ్వడం చూసి వాళ్ళ ఆయన ఏమైంది అని అడుగుతారు. అలా అడగగా టీచర్ ఇలా చెప్తుంది, ఈ రోజు నేను స్కూల్లో పిల్లలందరినీ వాళ్లకున్న అతిపెద్ద కోరిక రాయమన్నాను. దానికి ఒక పిల్లోడు ఇలా రాశాడు అని చదవడం మొదలు పెడుతుంది. నేను మొబైల్ అవ్వాలనుకుంటున్నాను అనగానే వాళ్ళ ఆయన గట్టిగా నవ్వడం మొదలు పెడతారు. టీచర్ తర్వాత లైన్స్ చదవడం కంటిన్యూ చేస్తుంది. నేను మొబైల్ అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మ కంగారుగా ఉన్నప్పుడు నన్ను తిట్టకుండా నాతోనే టైం స్పెండ్ చేస్తుంది. మా నాన్న 24 గంటలు నాతోనే ఆడుకుంటాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా నన్నే ముందుగా అప్రోచ్ అవుతారు అని రాస్తాడు. అది చూడగానే వాళ్ళ ఆయనకి చాలా బాధ అనిపించి, అయ్యో పాపం పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు అనుకుంటా, ఎంత గాయపడ్డాడో అంటాడు. అప్పుడు ఆ టీచర్ వెంటనే గట్టిగా ఏడుస్తూ, ఇది రాసింది మరెవరో కాదు, మన అబ్బాయి చింటూనే అని చెప్తుందంట. దానికి వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడిపోతారంట. పిల్లలకి ఆ వయసులో కావాల్సింది పేరెంట్స్ లవ్ మాత్రమే. వాళ్ళ టైం, వాళ్ళ లవ్, వాళ్ళ ఎఫెక్షన్, ఇది తప్ప వాళ్ళు ఇంకేం కోరుకోరు. చిన్న పిల్లలు ఏం జరిగినా తొందరగా గాయపడిపోతారు. ఆ చిన్న గాయాన్ని లైఫ్ అంతా క్యారీ చేస్తారు. వీలైతే పిల్లలతో స్పెండ్ చేయండి. కథ మీకు నచ్చిందా? అయితే ఫాలో చేయండి. జాగ్రత్త.